రైతులకైనా చూసుకోండి. మోసా తుఫాను వల్ల రైతులు నాశనం అయ్యారు. మీరు ఏది ఇవ్వలేదు. నాడు నేడు స్కూల్స్ లో మన జగనన్న తీసుకొని వస్తే ఆ స్కూల్స్ మీరు ఇంత, నాకు ఒకటి అర్థం కాదు, 3 ఏళ్ళు ఇంతకుముందు పరిపాలించినారు. అప్పుడు మీరు ఉచిత విద్య ఇవ్వలేదు, వైద్యం ఇవ్వలేదు. ఈ రోజు 4వ సారి మీరు ముఖ్యమంత్రి అయ్యారు. మీరు 4వ సారి ముఖ్యమంత్రి అయితే కూడా పీపీపీ ద్వారా మేము ప్రైవేటీకరణ చేస్తామంటే అది ఎలా? ఇన్ కేస్ మీరు చేస్తే కూడా జగనన్న వస్తే మాత్రం మళ్ళీ దాన్ని గవర్నమెంట్ కే తీసుకుంటారు. మీరు ప్రజలకు వ్యతిరేకంగా అధికారం దుర్వినియోగం చేయడమే మీరు కంకణం కట్టుకుంటే, మీరు ప్రజలు మాత్రం రాబోయే కాలంలో మీకు పనిష్మెంట్ గా మీకు ఇచ్చేది ఏంటి అంటే, మీకు అని కూటమి ప్రభుత్వమే మొత్తం భూస్థాపితం చేస్తారు. మీరు మహిళలకైతేనేమి నాడు నేడు స్కూల్స్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏది దాంట్లో మీరు ఇచ్చారు? ఒక్కసారి ఒక్క ఇటుకైనా కట్టారా చంద్రబాబు నాయుడు గారు? సార్, ఇంతవరకు మీరు 4 సార్లు ముఖ్యమంత్రి అయిన పోలవరం ప్రాజెక్టు చేశారా? మీరు ఏం చేశారని మీకు ఈ సీట్ ఇవ్వాలి? విజనరీ అంటే ఏంటి?